నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మొబైల్ వినియోగదారులకి ఒక పెద్ద అలర్ట్ అండి. ఈరోజు రాబోయే ఒక పెద్ద పరిణామం గురించి మీకు చెప్పబోతాను అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిదేశుడి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ అనేది రిలీజ్ చేశారన్నమాట. ఓకేనా. అయితే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA వాళ్ళు ఏంటంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి కొన్ని అలర్ట్స్ అనేవి ఈరోజు అంటే 2 మే 2026 2 మే 2026న కొన్ని అలర్ట్స్ అనేవి పంపిస్తారన్నమాట మొబైల్కి. ఓకేనా. సో ఎమర్జెన్సీ అలర్ట్ అని చెప్పేసి ఇట్లా రకరకాల అలర్ట్స్ అనేవి వస్తాయి. అండ్ దాంతోపాటు మీ మొబైల్కి బీప్ సౌండ్ వస్తుంది అనమాట. ఓకే. అయితే వీళ్ళు ఇది టెస్టింగ్లో భాగంగా మాత్రమే ఈ మెసేజ్లు పంపిస్తున్నట్లయితే చెప్తున్నారన్నమాట. అదేంటంటే సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ ద్వారా వీళ్ళు మెసేజ్లు అనేవి పంపిస్తూ ఉంటారన్నమాట. అంటే మీకు జనరల్ మెసేజ్ కాకుండా సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ ద్వారా కొన్ని అలర్ట్స్ అనేవి పంపిస్తారన్నమాట. వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు దీని ద్వారా. ఎందుకంటే ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ ద్వారా ఏంటంటే మన నెట్వర్క్ వీక్గా ఉన్న, ఎంత బిజీగా ఉన్నా వితిన్ సెకండ్స్లో మెసేజ్లు అనేవి మన మొబైల్కి అయితే వస్తాయి. ఇది కూడా ఏంటంటే ఏదైనా డిజాస్టర్, ఓకేనా, అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగే పరిణామాలు జరిగినప్పుడు, అంటే తుఫాన్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా భూకంపాలు కానివ్వండి, ఏదైనా గ్యాస్ రిలీజ్ అవడం, అంటే అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ రిలీజ్ అవ్వడం కానివ్వండి, ఇతర పరిస్థితుల్లో వీళ్ళు మనల్ని అలర్ట్ చేయడానికి ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ ద్వారా కొన్ని మెసేజ్లు పంపించడానికి టెస్ట్ చేస్తారన్నమాట. వితిన్ సెకండ్స్లో రావడానికి. సో ఎట్లాంటి ఆటంకం లేకుండా రావాలి కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి జరిగే పరిణామం. సో దాని ద్వారా ఈ సెల్ బ్రాడ్కాస్ట్ ద్వారా వీళ్ళు మెసేజ్లు పంపిస్తున్నారన్నమాట. ఓకే. అంటే టెస్ట్ చేస్తున్నారన్నమాట. ఇది టెస్టింగ్ మోడ్లో ఉంది. సో ఈ రోజు మనకి ఏంటంటే బీప్ సౌండ్లు వచ్చి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారండి. Xలో ట్వీట్ చేశారన్నమాట. ఓకేనా. స్ట్రీమ్ అలర్ట్స్ అని చెప్పేసి, ఎమర్జెన్సీ అలర్ట్ అని చెప్పేసి ఇట్లా కొన్ని మెసేజ్లు పాపప్ అవుతూ వస్తాయి. అండ్ దాంతోపాటు పెద్ద సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్. మీరు కంగారు పడద్దు ఏదేదో అని చెప్పేసి, అంటే హ్యాక్ అయిందేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. సో కంగారు పడద్దు. ఓకేనా. మీకు అట్లాంటి అలర్ట్ వస్తే కనుక జస్ట్ ఓకే అని బటన్ క్లిక్ చేసి వదిలేయండి. ఓకే, నో ఇష్యూ. సో చూశారు కదా. అయితే ఇవి ఎవరికి వస్తాయి అంటే ముఖ్యంగా మీ మొబైల్లో సో మీకు సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. సో వాటిలో వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అని చెప్పేసి మరొక ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఎవరైతే ఆన్ చేసుకుంటారో, ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చండి. ఇదైతే ఆఫ్లో ఉంది. ఓకేనా. టెస్టింగ్ అలర్ట్స్ అని చెప్పేసి ఆఫ్లో ఉంది. ఎట్లాంటి వాళ్ళకైతే రాదు. మెయిన్లీ ఇది ఆన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్లు అనేవి అలర్ట్ వచ్చి పెద్ద బీప్ సౌండ్లు వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇవన్నీ ఆన్లో ఉంచుకోవడం మంచిది. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లేదా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా అత్యవసర పరిస్థితిలో మెసేజ్లు పంపించారనుకోండి, అవి మనకు తెలుస్తాయి అనమాట. ఇవన్నీ మీరు ఆన్ చేసుకుని ఉంచుకోవడం చాలా వరకు మంచిది అనమాట. ఓకేనా. అయితే టెస్టింగ్లో భాగంగా వీళ్ళైతే ఈరోజు 11 తర్వాత, ఓకేనా, 2 మే 2026 11 తర్వాత మీకు ఏ క్షణాన్నైనా ఏ రోజైనా మీకు SMS వచ్చే అవకాశం అయితే ఉందో, అట్లాంటి SMS. సో ఎవరు కూడా కంగారు పడొద్దు అన్న ఉద్దేశంతో నేనైతే వీడియో చేస్తున్నాను. ఓకేనా. సో చూశారు కదండి, ఇదండి వాళ్ళకి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య స్టూడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.